హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మెగా సోదరుడు జనసేన నేత కొణిదెల నాగబాబు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. రాబోయే కాలంలో మంత్రిగా ఆయన కాబోతున్నారు అంటున్నది మనకు ఉన్నటువంటి సమాచారం. అసలు ఆయన ప్రస్థానం గురించి, ఆయన మంత్రిగా ఎదుగుతున్న క్రమం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సినీ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, నాగబాబు గారు మంత్రి కాబోతున్నారు, ఇవాళ అయితే ఎమ్మెల్సీ అయ్యారు. అంటే ఎమ్మెల్సీ కోటాలో అఫీషియల్ గా ప్రకటించారు. కూటమి 5 కాబట్టి ఆటోమేటిక్ అయిపోతారు. వేరే విషయం. ఆల్రెడీ ముందు మీరు చేశారు, ఇంకా అవ్వలేదు. 10వ తారీఖు లోపు అప్లికేషన్స్ అని జస్ట్ ఫర్ ఫార్మాలిటీ కదా సార్. అదే ఫార్మాలిటీ అయిపోయింది. ఫస్ట్ అఫీషియల్ గా ఆయన ఎమ్మెల్సీ అవుతున్నాడు. నిన్నటిదాకా మళ్ళీ రాజ్యసభ అని చెప్పేసి కొన్ని మీడియాలో కనపడుతున్నాయి. రాజ్యసభకి వెళ్తున్నాడని, మళ్ళీ ఎమ్మెల్సీ అని మారింది. ఏదేమైనా కానీ ఇచ్చిన మాట నిర్వర్తించుకున్నారు చంద్రబాబు నాయుడు గారని మనం ఒప్పుకోవాలి. ఆయన ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తున్నాడు. కాకపోతే చాలామంది ఏంటంటే ఒక 4-5 శాఖలకు ఉన్నాడుగా, బాధ్యత గలగా. డిప్యూటీ సీఎం గారు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నకి ఎందుకు అన్నారు? వాళ్ళ అన్న వేరు, తమ్ముడు వేరు. తమ్ముడు కోసం అన్న ఒక సైనికులాగా పనిచేసింది, ఇలా కనపట్టలేదా? మెగా అభిమాన సంఘాలన్నిటి ఒక తాటిపై తీసుకొచ్చి అటు టీడీపీకి, బీజేపీకి జనసేనకి ఓట్లు పడేట నాగబాబు గారు చేయలేదా? చివరికి అంత కష్టపడి ఆరోగ్యాన్ని సైతం పనంగా పెట్టి తన తమ్ముడు గెలుపు కోసం అహర్నిశలు కుటుంబం మొత్తం పిఠాపురంలో ఉండి గెలిపించలేదా? ఇకపోతే తమ్ముడు ఆజ్ఞగా పరమావధిగా నా బాసు నా తమ్ముడే అనే ఉద్దేశంతో ఆయన పిలుపు మేరకు అనకాపల్లిలో పోటీ చేసి ఇల్లు కూడా తీసుకుంటే పాపం చివరి నిమిషంలో బీజేపీ టీడీపీ ఆలయకి ఇదిలో భాగంగా ఆ సీటు త్యాగం చేసింది, ఇలా కనపట్లేదా? బీజేపీ కోసం సీటు త్యాగం చేశాడు, తమ్ముడు కోసం పిఠాపురంలో కష్టపడ్డాడు. తర్వాత రాజ్యసభ ఇస్తాడనుకుంటే అది సానా సతీష్ మిగతా వాళ్ళకి ఇచ్చేదానికి రాజ్యసభ కోల్పోయినందుకు కూడా బాధపడలేదే. ఇక్కడ ఎక్కడ తగ్గారు, ఎవరు తగ్గారు? చివరికి ఏదైనా కానీ సార్, మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక పండగ దినంగా మనం అభివర్ణించాలి. ఆయన పద్మవిభూషణ్ అయి జాతీయ రాజకీయాల్లోనే కాకుండా మోదీ గారి పక్కన చిరంజీవి గారు కూర్చుంటున్నాడు. ఎవరు అందనంత ఎత్తుకు ఎదిగాడు ఆయన. రెండోది, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఒక చిరునామా సక్సెస్ అనేది చూపించుకోగలిగాడు. ఇకపోతే తన తమ్ముడు నాగబాబు గారు ఈరోజు ఎమ్మెల్సీగా రేపు నామినేషన్ వేయటం, 20వ తారీఖు లోపు ఆయన అయిపోతుంది. ఏకగ్రీవంగా ఎమ్మెల్యేల కోటాలో గెలుపొందుతున్నాడు. 6 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఉంటాడు. ఆ తర్వాత మంత్రిగా కూడా ఈ నెలాఖరులోపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అయితే అంబటి రాంబాబు కామెంట్స్ ఎలా చూడాలి? అంబటి రాంబాబు అన్నది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్, నాగబాబు, చంద్రబాబు, నారా లోకేష్ ఫ్యామిలీ పాలిటిక్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి కామెంట్ చేశారు. అంటే ఆయన ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే ఫ్యామిలీ అనేది చూడకూడదు. ఇక్కడ రాజకీయాల్లో ఎవరు ఏంటి ఎప్పుడు ఎలా ఉండదు, పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. నాగబాబు కాంట్రిబ్యూషన్ ఏందనేది అంబటి రాంబాబు తెలుసుకోవాలి ముందు. ముఖ్యంగా ఎందుకు నిన్ను అక్కడ ప్రజలు, సత్తెనపల్లి ప్రజలు ఓడించారో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలా. అటువంటి వ్యక్తి ఇప్పుడు తన ఇంట్లో తన సొంత తల్లినే ఆయన రాజకీయాల్లో శాశ్వత అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మనే గౌరవంగా పిలిచి ఆ శాశ్వత అధ్యక్షురాలు లాక్కున్నాడు. చివరికి సరస్వతి భూముల్లో కూడా ఆయన వాటా లేదని ఆమె అంటది తల్లి. చివరికి చెల్లిలేమో అసలు ఈయన ఇంత దుర్మార్గుడు నాకు లేడని చెప్పి ఆమె అంటది. జగనన్న వదిన బాలమే ఆయనకు పుచ్చుకుంటుంది. వ్యాలిడ్ పాయింట్ సార్. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవటం వల్ల కార్యాలయం సీఎం పదవి కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కావాలి. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మంత్రి అయితే తప్పొచ్చేది కాకూడదా? తప్ప వీళ్ళు ఎవరు చెప్పడానికి? అంటే ఇప్పుడు అంటే మీ దగ్గర నేర్చుకోవాలా? మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైంది? అధపతలకు వెళ్ళిపోయారు. మిమ్మల్ని కాదని జిల్లాలు అంతా వెళ్ళిపోతున్నారు. అది ఆత్మపరిశీలన చేసుకోవాలి తప్పితే నాగబాబు గారికి ఏది ఇవ్వాలని కూటమి నిర్ణయం. ఆ దిశగా ఈరోజు అన్ని కూడా రెడీ చేసుకుని పేపర్స్ ఆయన 10వ తారీఖులో నామినేషన్ ఇస్తున్నారు. 15వ తారీఖులో స్కూటినీ అయిపోద్ది. 25వ తారీఖులో సభ్యులు ప్రకటిస్తారు. ఇంకేం క్లారిటీ కావాలి? ఈ నెలాఖరులోపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కొక్కరికి నాగబాబు ద్వారా మంత్రి పదవి ద్వారా దిబ్బాడే అన్నట్టుంటది. ఆయన ఇన్నాళ్ళు గత 2 మాసాల నుంచి చాలా కాముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఎవరి భయపడిన నైజం. మంత్రిగా స్పోర్ట్స్ మినిస్టర్ అంటున్నారు, సినిమా ఫోటోగ్రఫీ అంటున్నారు, మైనింగ్ అంటున్నారు. ఏ శాఖలకు ఇచ్చినా నాగబాబు గారు వన్ని తేగలడు. రాజకీయాలు సుదీర్ఘమైన అనుభవాలు ఆ రోజు చిరంజీవి గారిని, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నాడు ఆయన. కాకపోతే ఆయన ఒక వ్యక్తిగా కష్టపడిన జనసేన కార్యకర్తగా చూడాలి ఇక్కడ. కాబట్టి ఈ డిజర్వ్డ్ ఇన్ని రోజులకైనా ఆయనకి ఎన్నాళ్ళలో నుంచో ఎదురు చూస్తున్నట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి వెంటనే పోయి అప్లికేషన్స్ చేయమని చెప్పేసి పూర్తి చేయమని చెప్పి పిలుపునివ్వటం చాలా అంటే కష్టపడిన వాళ్ళకి తగిన ప్రాధాన్యత. అది ఎవరో ఏందనేది కాదు. అట్లా అనుకుంటే ఇప్పుడు ఆయనకి ఎందుకు ఆయన సొంత బంధువులందరికీ ఇచ్చుకోలేదా? కడప అవినాష్ రెడ్డి కాడి నుంచి ఎవరు? అవును, ఆయన బంధువులు కాదా? ఎక్కడెక్కడ ఆయనకు నచ్చిన వాళ్ళని ఆయన దాంట్లో సమస్యలు పెట్టుకోడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ పాత్ర ఉన్నారు? లోకేష్ గారు మామగారు ఎమ్మెల్యే కాదా?
తర్వాత లోకేష్ గారు తోడల్లుడు ఎక్కడున్నాడు, ఎంపీ కాదా, పురంధేశ్వరి గారు ఒక పార్టీ అధ్యక్షురాలు కాదా, ఇవన్నీ రాజకీయాల్లో కొన్ని కామన్. రాజకీయాలు ఏదైనా ఉంటాయి, రెండు అమాడుకొస్తే ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని చూసుకోవాలి కదా. ఇప్పుడు అనేది ఏంటంటే, ఇప్పుడు నాగబాబు గారిని ఏదో ఆపుదామని చాలా ప్రయత్నాలు చేశారు సార్. వాళ్ళ వల్ల గల రాజ్యసభ పంపిస్తున్నారు అధికారుల. చివరికి ఏంటంటే క్లియర్ అండ్ క్లారిటీ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాల. రాజ్యసభ అనేదికి నాగబాబును అవమానించిన చంద్రబాబు ఒక ఒక ఛానల్లో, సాక్షి ఛానల్లో పొద్దునుంచి తెలుసా మీకు? అవును అవును. అది కాదు సార్, విషయం ఏంటంటే ఇప్పుడు బాధ ఉంటే జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులకు ఉండాలి. లేదు ఏదైనా కోపం ఉంటే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులకు ఉండాలి. వీళ్ళిద్దరికి లేని బాధ వైసీపీలకు వస్తుంది ఎందుకు కదా? పాపం అది వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు చెడగొట్టాలా, ఎప్పుడు గోడ కట్టాలా, ఎప్పుడు విడగొడితే మనం బెనిఫిట్ పొందామనే ఆతృతతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చూసే ఆతృత వల్ల వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు. 5 సంవత్సరాలు 10 అవుతుంది, 10 15 అవుతుంది. రేపు ఇంకెక్కువ మాట్లాడితే 25 సంవత్సరాలు వీళ్ళు అంటారు. కాబట్టి వీళ్ళని దృఢంగా ఒక తాటిపై తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి తన చర్య ద్వారా పవన్ కళ్యాణ్, చంద్రబాబు దృఢంగా గడుపుతున్నాడు అంటారు. డెఫినెట్ గా 7 రోజులు ఆయన పాపం ఎన్నొప్పితో బాగుపోయేదలికి అసలుకి చంద్రబాబు ఫోన్ అయితే ఎత్తలేదు, కనపడలేదు అన్నారు. కట్ చేస్తే ఆయన కేరళ, తమిళనాడు యాత్రలు చేసింది కనపడిందిగా. తర్వాత ఢిల్లీ వెళ్తే చూశారు కదా ఆయనకు ఇచ్చిన ఆతిథ్యం. తర్వాత మధ్యలో తలసేమే బాధితుల కోసం 50 లక్షలు ఇచ్చినప్పుడు ఒక ఫ్యామిలీలా కలిసిపోయి ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడుకుంటూ తీరు ఒకళ్ళొకళ్ళు ప్రశంసించుకుంటూ చూస్తే అండి కార్తీక్ గారు, గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా బలంగా 1-2 సార్లు చెప్తున్నారు. ఇంకో 15 సంవత్సరాల కూటమి కలిసి ఉంటుందండి. దృఢంగా ఉన్నట్టుంది వైసీపీకి, కనపట్ల ఫీచరు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా సార్ ఈ టీడీపీ క్యాండిడేట్కి జనసేన ఓటు లేదు, అది రకరకాల ప్రచారం చేశారు. కానీ తీరా మెజార్టీ చూసిన తర్వాత అర్థమైందిగా కూటమి చాలా కలిసికట్టుగానే ఉంది అనేది విషయం. కట్టుకుంది, క్లారిటీగా ఉంది. ఆయన గాదే శ్రీనివాస నాయుడు కూడా ఈ పార్టీ కాదు అని చెప్పి సాక్షి వీళ్ళు ప్రచారం చేశారు. చివరికి ఆయన పోయి చంద్రబాబు నాయుడు గారు కలిశాడు. దీన్ని ఏమనుకోవాలా? అవును. ఇవన్నీ ఏంటంటే ఎవరి డ్రామాలు వాళ్ళు. మరి అంత తెలివిగల్లో అయితే గుంటూరు ఎందుకు పోటీ చేయాల? అవును. సీఎం అని చెప్పి మిర్చియాట్లు గందరగోళం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క మొత్తం సైన్యం లాగా వెళ్ళి మరి ఏమైంది? ఎందుకు ఎమ్మెల్సీ ఫోన్ చేసి లక్ష్మణరావు ఎందుకు అక్కడ పోటీ చేశాడు? అక్కడ పోటీ చేసిన ఆలపాటి రాజు 2,57,000 ఓట్లతో ఎట్లా గెలిచాడు ఘనంగా? కూటమి విజయం కాదా? అది కనపట్లేదా? బట్ ఎన్ని రియలైజేషన్ సెక్షన్ వాళ్ళకి జరగాలని మనం కోరుకోవాలి. సార్ మంత్రిగా ఇప్పుడు మీకు నాగబాబు గారు చాలా క్లోజు, చాలా దగ్గర నుంచి చూశారు, ఒక నటుడిగా చూశారు, తర్వాత జనసేన నాయకుడిగా చూశారు. ఇప్పుడు మంత్రిగా ఆయన ఎలా ఉండబోతున్నారు అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా సమర్థవంతంగా పనిచేయగల ఆయన శక్తి సామర్థ్యాలు ఆయన ఉన్నాయి. మొదటి నుంచి రాజకీయాలు అంటే ఆయనకి ఇష్టం. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు అన్నయ్య ద్వారా రాజకీయాల్లో చాలా నేర్చుకున్నాను నాగబాబు గారి ద్వారా అన్నాడు. ఎందుకంటే ఒంగోలు, చీరాల, నెల్లూరు వాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళే, చదువుకున్న వాళ్ళే. కాబట్టి ఆ విధంగా రాజ్యాంగం అన్నా, ప్రజలన్నా, ప్రజల సమస్యలన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఉందో నాగబాబు గారు కూడా అదే విధంగా ప్రజలకు సేవ చేయాలని తలంపు ఉంది. డెఫినెట్గా ఆయనకి ఇచ్చిన ఏ శాఖ ఇచ్చినా ఆ పదవికి వన్నీ తీసుకొస్తాడనేది స్పష్టంగా కనపడుతుంది. ఇంకొక విషయం కూడా సార్, గతంలో ఆయన చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అన్నా కానీ, ఈగ వాళ్ళన్నా కానీ సహించే వ్యక్తిత్వం కాదాయింది. గట్టిగా మాట్లాడే మనస్తత్వం. రేపు కూటమిలో అఫీషియల్గా మంత్రిగా చేరితే, ఇప్పటికీ ఆయన జనసేన పార్టీలో యాక్టివ్గానే ఉన్నారు, కూటమి నాయకుడిగానే ఉన్నారు. కానీ మంత్రివర్గం చేరితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, జగన్మోహన్ రెడ్డి పదే తిరిగితే దానికి గట్టి కౌంటర్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? తప్పకుండా. అంటే ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇదివరకు మాట్లాడినట్టు మాట్లాడలేకపోవచ్చు. కానీ ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ అయిన పాత్ర ఎలా ఉండేవాడు, కొద్దిగా అగ్రెసివ్ కదా, కొద్దిగా అందుకని అగ్రెసివే. ఆ అగ్రెసివ్ అంటే సిచ్యువేషన్ బట్టి మంత్రి కదా మరింత బాధ్యత ఉంటుంది. బాధ్యతతో అతి చూసి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పొజిషన్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారినన్నా, ఈ కూటమినన్నా, పవన్ కళ్యాణ్ గారినన్నా ఊరుకునే నేచర్ నాగబాబు గారిని కాదు. కాబట్టి ఆ యొక్క అగ్రెసివ్నెస్సే ఆయనకి ఈ రోజున మంత్రి పదవి వచ్చిందనే నేను అంటా. సార్ పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతున్నటువంటి సమయంలో, వాళ్ళ పార్టీ ప్రేమలో పెట్టుకున్న సమయంలో ఓ పెద్ద గిఫ్ట్గా భావించాల్సిన అవసరం ఉందా? డెఫినెట్గా జనసేనకి నిజంగా పిఠాపురం ఎప్పుడులో నాయకుడికి, ఆ పార్టీ అధినేతకి గెలుపు అందని ద్రాక్షగా నుంచి గెలుపు అందించారు. ఈ దేశానికే పిఠాపురం ప్రజలకి రోల్ మోడల్ అయ్యారు. ఆ ప్రజలను కూడా ఆయన హక్కును చేర్చుకున్నాడు. దాన్ని దేశానికి రోల్ మోడల్ తీర్చిదిద్దుతున్నాడు. ప్లేనరీ కూడా జరగబోతుంది. ఇదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వెన్నంటి నడిపించిన నాగబాబు గారు ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అనౌన్స్ చేయటం, రేపు రాబోయే రోజుల్లో మంత్రి కావటం, ఇది ఒక గిఫ్ట్గానే మనం చూడాలి. థ్యాంక్స్.